హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఇవాల్టి స్పెషల్ అటుకుల రవ్వ కేసరి. కృష్ణునికి ఇష్టమైన ఈ అటుకుల రవ్వ కేసరి వినాయక చవితికైనా మరింకా ఏదైనా పండగలకు ప్రసాదంగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు మందపాటి అటుకులు వేసి లో ఫ్లేమ్లో ఈ అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పలచటి అటుకులు వాడకండి. మందపాటి అటుకులు వాడటం వల్ల ఈ అటుకులు రవ్వగా అవుతాయి. అదే పలచటి అటుకులు వాడటం వల్ల ఇవి పొడైపోతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకుని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అటుకులని రవ్వగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే గిన్నె పెట్టుకుని 1 కప్పు అటుకులకు 2 కప్పులు వాటర్ వేసుకొని వాటర్ తెరల కాగనివ్వండి. ఇవి తెరల కాగుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల రవ్వని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటుకులను మెత్తగా ఉడికించుకోండి. కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ అటుకుల రవ్వ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. అటుకులు మెత్తగా కుక్ అయ్యాక దీనిలో 1 కప్పు పంచదార వేసుకోండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పంచదారని కూడా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో చిటికెడు కేసరి కలర్ వేసుకుని కేసరి దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకుని ఉడికించుకోండి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. క్విక్ అండ్ సింపుల్గా చేసుకునే ఈ అటుకుల రవ్వ కేసరిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కృష్ణునికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.